మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కోర్టు వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కదా. వైసీపీ కార్యకర్తలు మాత్రం మామూలుగా ఏడవట్లేదండి. ఇప్పుడు రూల్స్ మాట్లాడతారో, చట్టాలు మాట్లాడతారో, వ్యక్తిగత గౌరవం గురించి మాట్లాడతారో, ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేని మేధావితనం అంతా ఇక్కడ తీసుకొచ్చి మన పైన రుద్దేసే ప్రయత్నాలు చేస్తారు. లండన్లో ఒకడు ఉంటాడు, వాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి అని. వాడు స్వతహాగా వృత్తిరీత్యా వాడు ఒక డాక్టర్. వాడు ఎంత లాజిక్ మాట్లాడుతున్నాడు అంటే వాడు లాజిక్ వింటూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. వాడు ఒక డాక్టర్ అంట. వాడు పేషెంట్లకి అపాయింట్మెంట్ ఇస్తాడంట. పలానా టైం అంటే స్లాట్ బుకింగ్ అన్నమాట. 1 గంటో లేదంటే 1 గంటన్నర 2 గంటలో ఆ టైంకి వస్తే ఆ టైంలోనే నేను చూస్తానని చెప్పేసి అని. జడ్జి గారు కూడా అంతేనంట. జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారంట. అదొక స్లాట్ అనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి చాలా మాటలు మాట్లాడాడు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సంబంధించిన వీడియోని బాగా వైరల్ చేశారో వాళ్ళందరిపైన కూడా లీగల్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటారంట. మేము వస్తే మళ్ళీ ఎరగదీసేస్తామని మాట్లాడుతున్నారు. కోర్టు ఏమి అపాయింట్మెంట్ ఇవ్వలేదు రా పిచ్చోడా, పిచ్చి సన్యాసి. నువ్వు ఈ లేగి తెలివితేటలతో డాక్టర్ ఎలాగైపోయినా నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేషెంటు, కోర్టు ఏమో హాస్పిటల్, జడ్జి గారు ఏమో డాక్టరా? అదేంత అలా తొక్కలేని లాజిక్రా? అంటే హాస్పిటల్లో కోర్టు 2 ఒకటేనా? జడ్జి గారు అపాయింట్మెంట్ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నాడా? అంటే కావాలని చెప్పేసి అని తన అక్రమాస్తుల కేసులో ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడా? జడ్జి గారు నాకు మీ అపాయింట్మెంట్ కావాలండి, ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను, 11:30 నుంచి 12:30 దాకా నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అంటే జడ్జి గారు పర్మిషన్ గ్రాంట్ చేశారా? ఏం మాట్లాడతారా మీరు? మరీ తలా తోక లేకుండా మరీ అంత పిచ్చోళ్ళు చేయమాకంటారా జనాన్ని. కోర్టుల అపాయింట్మెంట్లు, స్లాట్లు గట్టా ఎవరో బుక్ చేసుకోవడానికి వాయిదాకి పిలిచారు. వాయిదాకి పిలిచిన తర్వాత వెళ్ళాల్సిందే, వెళ్ళాలి. అది 5 నిమిషాలు అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు పట్టవచ్చు, అంతకంటే ఎక్కువ పట్టవచ్చు. ఆ సమయాన్ని మనం నిర్ణయించలేము. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అది జరగలేదు. ముందే తన ప్రయాణ షెడ్యూల్ ఏదైతే ఉందో ముందే డిసైడ్ చేసేసుకున్నాడు. నేను 12:30 వరకే ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పేసి దానిపైనే చర్చలు జరిగినాయి. చూడు, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగేటప్పుడు సాధారణంగా చాలా గంటలు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కటి 2-3 గంటలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. జరగలేదా? స్లాట్లు బుక్ చేస్తారా? టైమింగ్ ఉంటుందా? నీ తర్వాత నువ్వు అదేనా వ్యాపారమా? నువ్వు డాక్టర్వా? ఎక్కడికి వచ్చి ఓపెన్ చేస్తాను ఇంకా మాట్లాడుతాడు. ఇక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇచ్చుకున్నది ఎవరు? మీరే కదా. కోర్టుకు కూడా అంగు ఆర్భాటంతో అక్కడ బల ప్రదర్శన అన్నమాట. కోర్టుకు వెళ్ళడానికి కూడా, కోర్టుకు ఎవడైనా సరే బల ప్రదర్శన చేసుకుంటే వెళ్తాడరా? మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? దానికి సమాధానం చెప్పరు. ఇప్పటికొచ్చి ఏ ముద్దాయి అయినా సరే విచారణలో భాగంగా జన సమీకరణ చేసి నినాదాలతో అక్కడికి వెళ్ళినట్టు మనం ఎప్పుడైనా చూసామా? లేదు. మరి దాన్ని ఏమంటారో? దాన్ని అపహాస్యం చేసినట్టు కాదా? మీరు హంగు ఆర్భాటాలతో మీరు వెళ్ళొచ్చా? రప్పానా? కోర్టు పరిధిలో కూడా రప్పానా? పైగా అయిపోయిన తర్వాత సాక్షి పేపర్లోని, సాక్షి టీవీలోని ఏమని చెప్పుకొచ్చారంటే కోర్టు సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడ్డారని చెప్పేసి రాసేశారు. అది జరుగుద్దా? మరి అది న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు కాదా? వెళ్ళేదేమో కోర్టు వాయిదాకా. మీరు అక్కడ ఇచ్చిన ఎలివేషన్ ఏంట్రా? అయ్యి బాబోయ్, మామూలు నాయకుడు కాదు మా జగనన్న, పెద్ద తోపు తురుం కాను. ఇక్కడే కాదు, ఇంకేకంగా ప్రపంచవ్యాప్తంగా జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అన్నాడు. ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకెళ్లారు. వాళ్ళ చేత కారణ జన్ముడు, దక్క, తోటకూర అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడిపించారు. ఇవాళ వీడియో బయటకు రాగానే అపహాస్యం చేసేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరిచేస్తున్నారు. ఎందుకు కించపరిచేది ఏమన్నా? అందులో వీడియో బయటకు వచ్చింది అంతే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, వెళ్ళిందే కదా. ఇప్పుడు వీడియో బయటికి రాకపోతే తెలియదేంటి కోర్టులో ఏం జరుగుద్ది అనేది? వెళ్ళాడే లేదా కోర్టుకి వెళ్ళిందే బయటకు వచ్చింది. మళ్ళీ నేను లీగల్ నోటీస్ పంపించేస్తాం, లీగల్గా మా లీగల్ టీంకి పంపించేసాను, చూసి డిలీట్ ఏమీ చేయరు, అలాగే ఉంచుతారు. ఏం పిక్కుంటారో పిక్కుంటారు. నువ్వు లీగల్ టీంకి పంపిస్తావా? పొన్నవల సుధాకర్ కదా, ఏం కాదు, భయం ఏమీ లేదు, పంపించుకో. అందులో అబద్ధం ఏమీ కాదు, మార్పింగ్ చేసింది కాదు, కోర్టులో రికార్డ్ చేసింది కూడా ఒక అడ్వకేటే అయి ఉంటారు నాకు తెలిసి. సామాన్యులు ఎవరో కూడా సిబిఐ కోర్టులోకి వెళ్ళేంత సాహసం చేయరు. ఒకవేళ వెళ్ళినా సరే లోపలికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా సరే అంత ధైర్యంగా ఫోన్ తీసి రికార్డ్ చేసే సాహసం అంతకంటే చేయరు. ఒకవేళ ఆ వీడియో రికార్డ్ చేసింది కూడా ఎవరో ఖచ్చితంగా ఒక అడ్వకేటే అయి ఉండాలి కదా, ఆయనకి తెలిసే ఉంటుంది.
వీడియో రికార్డ్ చేసిన ఆయనకి తెలీదా? కోర్టులో మనం వీడియో రికార్డ్ చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఆయనకి తెలీదా? వాళ్ళకంటే మన ఇద్దరికి ఎక్కువ తెలుసా? ఇక్కడ నీకు నాకు ఎక్కువ తెలుసా? వాళ్ళకి తెలుసు కదా. కోర్టు నియమాలు అడ్వకేట్లకి, లాయర్లకు, అక్కడ ఉన్న జడ్జీలకి, కోర్టు సిబ్బందికి బాగా తెలుసు. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఒకవేళ రికార్డ్ చేయొచ్చా చేయకూడదా అనేది కోర్టు పరిధిలో చూసుకుంటారు వాళ్ళది. ఇవాళ రేపు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఆన్లైన్లో కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాం, మనం చూడట్లేదటి. అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఏమని అడిగాడు, నేను కోర్టుకు వెళ్తే ఇలాగే ఉంటుంది, నేను వీడియో కాన్ఫరెన్స్ అయితే నాకు ఓకే, ఆన్లైన్లో విచారించండి అన్నాడు. ఎందుకన్నాడు? మరి అది అపహాస్యం చేసినట్టు కాదా? వీడియో బయటకు వచ్చి తప్పు వచ్చేసిందా? ఎవరన్నా మిమ్మల్ని ఎలివేషన్ ఇచ్చుకోమన్నదే, కోర్టుకి సైలెంట్కి వెళ్ళి సైలెంట్కి వస్తే అయిపోయేది కదా. వెళ్ళలేదు. కాకపోతే అలాగా మాకు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు అలాగని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా హంగు ఆర్భాటంతో ఏ రోజు కోర్టు వాయిదాలకు తిరిగిన సందర్భాలు కూడా లేవు. మీరు ఏదో కావాలని చెప్పి కేసెట్ లోపల అదేనా దాని గురించి చెప్పేది? అబ్బే, అలా హంగు ఆర్భాటం వెళ్ళాక మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, హంగు ఆర్భాటం చేసుకొని వెళ్ళొచ్చా? ఎక్కడ జరుగుద్ది అలాగా? వాయిదాకి పిలిచినప్పుడు మూసుకొని వెళ్ళి, ఒక ముద్దాయిగా వెళ్ళి వాయిదాకి వెళ్ళి వచ్చేసేయాలి. అక్కడ మనం ఎక్స్ట్రాలు చేయకూడదు. మనం ఎక్స్ట్రాలు చేసాం, వీడియో బయటకు వచ్చింది, గాలి మొత్తం తీసేసారు. ఇక్కడికి వచ్చి ఏడుతున్నాడు వీడు. ఈరోజైనా వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి లాగా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వెళ్ళాలి, అంటే సీఎం అయిన తర్వాత వెళ్ళడం మానేశాడు. కానీ అంతకు ముందైతే వారం ప్రతి శుక్రవారం కోర్టులో తగలాడాల్సిందే కదా, వెళ్ళాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అలా ఏ కేసులు లేవు ఆయన పైన. చంద్రబాబు నాయుడు గారి పైన మీరు పెట్టింది సిఐడి కేసు పెట్టారు, ఏది స్కిల్ స్కామ్ అని చెప్పేసి అని, ఇంకొకటి అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి లాగా సిబిఐ కేసులో, ఈడీ కేసులో కాదు, అన్నది నేషనల్లో. అది గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టాలా అన్నపైన, అది తెలియట్లే వీళ్ళకి. వ్యక్తిత్వ హననం ఏముందండి ఇందులో? అంత వ్యక్తిత్వ హననం అనడానికి అందులో అంత పెద్ద తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డిని అంటే కోర్టు వాయిదాకి పిలిచింది, అంటే నోటీసులు ఇచ్చింది, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందేనబ్బాయి, నీ కేసులు చాలా పెండింగ్లో ఉన్నాయి, దాదాపు నువ్వు 12 ఏళ్ళ పట్టో 13 ఏళ్ళ పట్టో బెయిల్ మీద బయట బతుకుతున్నావు, ఇప్పటి వరకు నువ్వు దాదాపు 6 ఏళ్ళ బట్టి కోర్టు వాయిదాలకు కూడా రావట్లేదు, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళకి సిగ్గు అనిపించట్లా, అవి పర్లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి ముందు నించున్న వీడియో బయటకు వస్తేనట్ట తప్పట. తినేస్తే తప్పు కాదు, అక్రమంగా సంపాదించేస్తే తప్పు కాదు, విచారణకి వెళ్ళిన వీడియో బయటకు వస్తే తప్పు. రామోజీరావు గారిని బాగా గుర్తున్నట్టు మీ అందరికీ కూడా, చుట్టూ కెమెరాలు గట్ట పెట్టి ఆయన మంచం మీద పడుకొని ఉంటే అనారోగ్యంతో ఆయన మాట్లాడిన మాటల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వైరల్ చేశారు. మరి అప్పుడేమైపోయింది లాజిక్లన్నీ? ఇవన్నీ మాట్లాడమాకంటారా, మీ అంత మెట్టగాళ్ళు నాకు తెలిసి ఇంకెక్కడ ఉండరేమో. ఈ మాటలు మానేస్తే బాగుంటుంది. ఫస్ట్ మీకు నిజంగా సిగ్గుచారం ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పండి, అన్న నష్టమైనా కష్టమైనా ఏదైనా పర్వాలేదు, ముందు నీ పైన ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఇంకా మళ్ళీ వాటిపైన డిశ్చార్జ్ పిటిషన్లు ఇవ్వకుండా త్వరగా విచారణ జరిగేలాగా చూడన్నా, నువ్వు కూడా వారం వాయిదాలకు వెళ్ళు, ఆ కేసులో కొలుక్కొస్తాయి, నువ్వు తప్పు చేసావు ఒప్పు చేసావు అని చెప్పేసి అని ఒక కొలుక్కు వచ్చింది, మాకు 10 మంది చేత మాట్లాడే అవకాశం ఉండదు, లేదంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడని చెప్పేసి ముందు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పండి. ఈ జన్మలో చేయడు అది. ఎందుకు అంటే తప్పు చేసాడు, 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈడీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేసింది, తప్పు చేయకుండా చేయలే, 16 నెలలు ఊరికే లోపల ఉంచలా అన్ననే, పిచ్చోళ్ళై ఉంచలా. మీరు న్యాయ వ్యవస్థ గురించి మీరు పాఠాలు చెప్పే మీరు అదే న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో వేస్తే అది తప్పు అంటారు. అన్ని రకాల మాటలు వద్దు.